అందరు నమస్కారం అండి. పాపం వైసీపీ వాళ్ళని చూస్తుంటే ఒక పక్క జాలేస్తుందండి. మరో పక్క మాత్రం వీళ్ళకి ఇదే శాస్తి జరగాలి అనిపిస్తుంది. ఎందుకంటే దేనికి పనికిరాని వ్యక్తులను కూడా ఈరోజు వైసీపీ నెత్తిన పెట్టుకుందండి. నెత్తిన పెట్టుకొని ఆ వ్యక్తుల్ని ఊరేగిస్తున్నారు. దాంట్లో ప్రధానంగా చెప్పుకోదగ్గ వ్యక్తి జడా శ్రావణ్ కుమార్. ఇతన్ని వైసీపీ నాయకులు, వైసీపీ పార్టీ నెత్తిని పెట్టుకొని ఊరేగుతున్నారు, ఊరూరా ప్రచారం చేసుకుంటున్నారు. మరి ఈ వ్యక్తి 2024లో పోటీ చేస్తే ఇతనికి తాటికొండలో 71 ఓట్లు వచ్చాయి. జస్ట్ 71 ఓట్లు. అదే మంగళగిరిలో పోటీ చేస్తే 416 ఓట్లు వచ్చాయి. 416, 71 ఓట్లు వచ్చిన ఇలాంటి వ్యక్తిని కూడా ఈరోజు వైసీపీ నెత్తిని పెట్టుకుందంటే ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే దీనస్థితి మరొక పార్టీ ఉండదు. అయితే ఈ జడా శ్రావణ్ కుమారుని ఈరోజు అంబటి రాంబాబు వెళ్ళి కలవడం జరిగింది. ఇద్దరు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఈ జడా శ్రావణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతను మాట్లాడుతూ అంబటి రాంబాబు అనే వ్యక్తి తోపు, అంబటి రాంబాబు అనే వ్యక్తి తురుంకాను, అంబటి రాంబాబు మీద జరిగిన దాడిని నేను ఖండిస్తున్నాను, మేమిద్దరం ఫ్రెండ్స్, మా ఇద్దరిదే ఒకటే కులం, న్యాయ కులం, ఇద్దరం కూడా న్యాయం కోసం పోరాడే వ్యక్తులమి అని ఆ వ్యక్తి మాట్లాడుతున్నారు. ఒకసారి జడా శ్రావణ్ కుమార్ ఏం మాట్లాడాడు అంబటి రాంబాబుని ఉద్దేశించి అనేది ఒక్కసారి వినిపిస్తాను. తర్వాత గతంలో అంబటి రాంబాబుని ఉద్దేశించి జడా శ్రావణ్ కుమారు అమ్మనా బూతులు తిట్టాడు. తిట్టాడంటే ఈ అంబటి రాంబాబు అనే వ్యక్తి అమ్మ అబ్బకు పుట్టలేదు, సంధ్యా సుకన్యతోనే తిరుగుతుంటాడు అనే మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో కొన్ని మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఈరోజు ప్రెస్ మీట్లో అతను ఏం మాట్లాడాడు అనేది వినిపిస్తాను, వినండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైనటువంటి నేత. అన్ని పక్కన పెడితే మా సహోదర న్యాయవాది. మాదంతా కూడా న్యాయాన్ని పరిరక్షించే ఒక న్యాయవాది కులం. సో పార్టీలు వేరైనప్పటికీ కూడా ఒక సాటి న్యాయవాదిగా అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసిన విధానం కావచ్చు, పోలీస్ స్టేషన్లో టార్చర్ చేసిన విధానం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేసిన విధానం కావచ్చు, కూటమి ప్రభుత్వం అంబటి రాంబాబు గారి మీద ప్రవర్తించినటువంటి తీరు పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని ఆ రోజు చెప్పాను. ఈరోజు కూడా మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్తాను. సరే, ఆ రోజు చెప్పావు, ఈరోజు చెప్పావు. నేను ఒకటి వినిపిస్తా. జడా శ్రావణ్ కుమారు, దీనికి సమాధానం చెప్పు. ఆ రోజు ఎందుకు అంబటి రాంబాబుని అలా మాట్లాడావు, ఈ రోజున ఎందుకు అంబటి రాంబాబుని పొగుడుతున్నావు? దీనికి సమాధానం చెప్పు. మన ముఖాల్లో చూసారా, ఒక అమ్మకి ఒక అబ్బకి పుట్టిన వాళ్ళు కాదు వీళ్ళందరూ అని సోషల్ మీడియాలో నిన్న సుకన్య మంత్రి ఆయన మరి పాపం ఏందో మరి ఏదైనా హిమాలయ పర్వతాలు వెళ్ళొచ్చాడేమో ఆ సుకన్య దెబ్బ తర్వాత తెల్ల జుట్టు, పాపం తెల్లగడ్డ వేసుకొని ఒక ఋషిలాగా మారిపోయినాడు. పనులు మాత్రం అలాగే ఉన్నాయి, చేసే పనులు అలాగే ఉన్నాయి, మాట్లాడే మాటలు అలాగే ఉన్నాయి. ఇంకా ఏదో సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్ లాగా సేమ్ టు సేమ్ సింహం ఘటన తీసుకుంటుంది, నేను గీసుకుంటాను, సింహం గీసుకోదు అన్నట్టు ఆయనకి మాత్రం అన్ని క్వాలిటీస్ అలాగే ఉన్నాయి. కానీ పాపం తెల్ల జుట్టు వచ్చేసింది, తెల్ల జుట్టు ఎక్స్పోజ్ చేస్తున్నారు. మరి దీనికి సమాధానం చెప్పు జడా శ్రావణ్ కుమారు. ఆ రోజు ఎందుకు అంబటి రాంబాబుని ఒక అమ్మకి అబ్బకు పుట్టాడా అనే లెవెల్లో నువ్వు మాట్లాడావు, సంధ్యా సుకన్య అని. మరి ఈరోజు అంబటి రాంబాబుని ఎందుకు పొగుడుతున్నావు? ఈరోజు నిజంగా జడా శ్రావణ్ కుమారు, నీకు నిజంగా స్ట్రైట్ అడుగుతున్నా, నీకు నిజంగా సిగ్గు శరం ఉందండి? నాకు తెలియక అడుగుతున్నా, సిగ్గు శరం అలాంటిది ఉందా మీకు? ఎందుకంటే గతంలో
ఎవరినైతే నువ్వు విమర్శించావో, ఎవరినైతే నువ్వు అమ్మనా బూతులు తిట్టావో, ఎవరినైతే ఒక అమ్మ అబ్బకు పుట్టాడు లేకుంటే సంధ్య సుకన్య అని మాట్లాడిన వ్యక్తుల్ని ఈ రోజున నువ్వు వెనకేసుకొస్తున్నావు. ఈ రోజున అలాంటి వ్యక్తులకి మీరు సపోర్ట్ చేస్తున్నారు. మరి దీనికి సమాధానం చెప్పగలుగుతావా జడా శ్రావణ కుమారు? నిజంగా నీకు సిగ్గుంటే దీనికి సమాధానం చెప్పు. ఆ రోజున ఒక మాట, ఈ రోజు ఒక మాట. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే పదవి సీట్ ఇస్తాడు కాబట్టి నువ్వు ఏదో మాట్లాడావు. ఈ రోజున నీ నిజ స్వరూపం చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది కాబట్టి నిన్ను పక్కన పెట్టాడు. ఆ ద్వేషంతో, ఆ అక్కసుతో ఈ రోజున వైసీపీ పార్టీకి కొమ్ము కాస్తున్నావు, వైసీపీ పార్టీకి భజన చేస్తున్నావు. సరే, నీకంటే సిగ్గు శరం ఎలాగో లేదు. మరి వైసీపీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డికి, అంబటి రాంబాబుకి వీళ్ళకన్నా సిగ్గు లేదు అసలుకి? మీరు నీతి నిజాయితీగా రాజకీయం చేయరా? వైసీపీ నాయకులు చెప్తున్నా, నీతి నిజాయితీగా రాజకీయం చేయరా? అరే, నిన్నటిదాకా మిమ్మల్ని అమ్మనా బూతులు తిట్టి, మిమ్మల్ని విమర్శించి, అంబటి రాంబాబుని సంధ్యా సుకన్య అనే ఒక అమ్మ అబ్బకు పుట్టలేదని మాట్లాడిన వ్యక్తి జడా శ్రావణ కుమారు. అలాంటి వ్యక్తిని ఈరోజు అంబటి రాంబాబు వెళ్ళి కలిశాడు. మరి అంబటి రాంబాబుకి సిగ్గు శరం ఉందా నాకైతే అర్థం కాల. ఈ రోజున జడా శ్రావణ కుమార్ని అందరు నాయకులు ఇళ్ళకి తీసుకెళ్తున్నారు. అందరు నాయకులు ఇక జడా శ్రావణ కుమార్ని ఇంటికి ఆహ్వానిస్తున్నారు, భోజనం పెడుతున్నారు, మర్యాదలు చేస్తున్నారు. ఇక మీరు అన్నట్టు జడా శ్రావణ కుమార్ ఏమన్నా తోపా తురుముకనా? అరే, మనోడికి 71 ఓట్లు వచ్చాయిరా. జస్ట్ 71. మా ఊర్లో నేను పోటీ చేసినా కూడా నాకు కనీసం ఒక 500 వస్తాయి. వాస్తవంగా చెప్పాలనుకుంటే మా ఊర్లో పోటీ చేస్తే నాకు ఒక 500 వస్తాయి, 500 ఓట్లు వస్తాయి. దాని పైన వచ్చిన ఆశ్చర్యపోకర్లా. మనోడికి 71 ఓట్లు వచ్చాయి తాటికొండలో. అది కూడా ఎస్సీ నియోజకవర్గం, రిజర్వ్ నియోజకవర్గం తాటికొండ. అంటే సొంత కులాల్లో జడా శ్రావణ కుమార్ని ఓట్లతో చెప్పుతో కొడితే జడా శ్రావణ కుమార్ని అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు నెత్తిన పెట్టుకున్నారు. నిజంగా మీకు సిగ్గు శరం లేదా? సిగ్గు శరం లేదా? జగన్మోహన్ రెడ్డిని ఎన్ని తిట్టాడు జడా శ్రావణ కుమారు? ఒక్క జడా శ్రావణ కుమార్నే కాదు, వైసీపీ పార్టీలో ప్రతి నాయకుడిని అమ్మనా బూతులు తిట్టాడు, స్థాయికి మించి విమర్శలు చేశాడు, అన్ని మాట్లాడాడు. అయినా సరే మనకి సిగ్గు శరం వదిలేసి మనం ముడ్డెన కెడతా. ఈరోజు నిజంగా చెప్పాలంటే అంబటి రాంబాబు స్థాయి వేరు, జడా శ్రావణ కుమార్ స్థాయి వేరు. అంబటి రాంబాబు స్థాయి వేరు. ఆయన మంత్రిగా పనిచేశాడు, ఎమ్మెల్యేగా పనిచేశాడు, ఒక పార్టీలో ఒక సీనియర్ లీడర్గా ఉన్నాడు. ఆయన స్థాయి వేరు. ఆయన స్థాయిని తగ్గించుకొని 71 ఓట్లు వచ్చిన జడా శ్రావణ కుమార్ని కలవడానికి వెళ్ళాడంటే ఇంతకంటే సిగ్గుసేటు, ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు అంబటి రాంబాబు. నిజంగా చెప్తున్నా. మన మధ్య ఏదైతే ముద్రగడ పద్మనాభం రెడ్డి అయితే ఉన్నారో, రెడ్డిగా పేరు మార్చుకున్నాడు కదా, ఆయన సీనియర్ లీడరు. ఆయన కూడా ఇతని ఇంటికి పిలిపించుకొని ఇతని ఇంటికి వస్తే, జడా శ్రావణ కుమార్ ఇంటికి వస్తే వైసీపీ నాయకులు, బడా నాయకులందరూ కూడా ఇతను చూసి లేచి నిలబడ్డారు. దేనిదిరా? ఈడేమో జడా శ్రావణ కుమార్ అసలు అంత లీడరా? అంత ప్రభావం చూపిస్తాడా? అరే, అతని వల్ల 4 ఓట్లు రావరా? ఉన్న ఓట్లు కూడా వైసీపీ కార్యకర్తలే అసహించుకుంటున్నారు. నిన్నటిదాకా మమ్మల్ని విమర్శించిన వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజున మర్యాదలు చేస్తున్నారు, రాజభోజాలు అనుభవిస్తున్నారు అని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు అసహించుకుంటున్నారండి. ఇలాంటి వ్యక్తిని మీరు తీసుకొచ్చి నెత్తిని పెట్టుకుంటున్నారు. మీదే రాజకీయం మీది అంటే కొంచెం మనకి ఉండాల. రాజకీయం చేస్తున్నప్పుడు మనకు కొద్దిగా సిగ్గు, లజ్జ ఇవన్నీ ఉండాలి. ఇవి ఉంటేనే రాజకీయం చేయాలి. ఇవి లేకుండా చిల్లర రాజకీయాలు, సిగ్గులేని రాజకీయాలు. ఈరోజున జడా శ్రావణ కుమారు గతంలో మిమ్మల్ని తిట్టిన వ్యక్తి ఈరోజు మిమ్మల్ని పొగుడుతున్నాడు. రేపొద్దున అతను అడిగింది మీరు కానీ ఇవ్వకపోతే, అతనికి రావాల్సింది మీరు కానీ ఇవ్వకపోతే మిమ్మల్ని కూడా మళ్ళీ అమ్మనబూతులు తిడతాడు, మిమ్మల్ని కూడా మళ్ళీ విమర్శిస్తాడు. ఇదే కదా ఇతని బతుకంతా. జడా శ్రావణ కుమార్ నిజంగా అండి, అతనికి వైసీపీ నాయకులు వీళ్ళు ఇస్తున్న మర్యాదలు చూస్తుంటే నాకు నిజంగా నవ్వేస్తుంది. ఇదే మర్యాద, ఏదైతే జడా శ్రావణ కుమార్కి ఇస్తున్న మర్యాద
వైసీపీలో పనిచేస్తున్న జెండా పట్టుకొని పనిచేస్తున్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అదే మర్యాద కనుక వాళ్ళకి కానీ ఇస్తే జడా శ్రావణ కుమార్ కంటే ఎక్కువ పనిచేస్తారు. జడా శ్రావణ కుమార్ వల్ల 4 ఓట్లు కాదు కదా, 4 ఓట్ల కంటే ఎక్కువ రావు. మహా అంటే 100 ఓట్లు వేసుకో. అదే ఒక వైసీపీ కార్యకర్త గారిని గుర్తించి లేదా నిజంగా పనిచేసే కార్యకర్తను గుర్తించి అదే జడా శ్రావణ కుమార్కి ఇస్తున్న మర్యాద కానీ రెస్పెక్ట్ కానీ మర్యాదలు కానీ ఇస్తే మాత్రం జడా శ్రావణ కుమార్ కంటే ఎక్కువే ఓట్లు వేపిస్తారు. వాళ్ళ వల్ల లాభం ఉంటుంది కార్యకర్తల వల్ల. వీడి వల్ల ఏముంటుంది? జడా శ్రావణ కుమార్ వల్ల బొంగు బోసనం నా బెల్లం ఉండదు. ఎందుకు రాబోయా ఇది అన్ని చెప్పండి. మనకెందుకు? సిగ్గు వదిలేశారు, లజ్జా వదిలేశారు. ఈడికి పోయి మీరు రాస మర్యాదలు చేస్తున్నారంటే నాకు నిజంగా అర్థం కల. బతుకులు జాడ. జై హింద్.